నమస్తే, నేను మీ సతీష్. బీఆర్ఎస్ బాటలో వైసీపీ అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారో దాన్నే ఈరోజు స్క్రిప్ట్గా మళ్ళీ కాపీ పేస్ట్ లాగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అటు మొన్న ఢిల్లీకి వెళ్ళి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలశక్తి మంత్రితోటి మరి భేటీ కావటం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మరి కేంద్రం ఆహ్వానించి చర్చలకు ఆహ్వానిస్తే వెళ్ళారు. అవి చర్చించుకుని బయటకు వచ్చారు. అటు రేవంత్ రెడ్డి నేరుగా చెప్పారు, అసలు బనకచెర్లకు సంబంధించి అక్కడ అది మోటో కాదు, ఆ మీటింగ్కి ఉద్దేశం అది కాదు, అన్ని సమస్యలపైన చర్చించుకోవడానికి అని. కానీ అక్కడేమో అటు ఏదైతే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేదంటే కవిత గారు బనకచెర్లే అక్కడ మొదటి ఎజెండా, అదే చర్చించారు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు కూడా అక్కడ రేవంత్ రెడ్డి బనకచెర్ల మాట్లాడలేదంటారు, ఇక్కడ చర్చలు సఫలంగా జరిగాయని చెప్పేసి అని చెప్తారు. కానీ బనకచెర్ల కట్టాలి, దాని గురించే అక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అసలు బనకచెర్ల కట్టాల్సిన అవసరం ఏముంది? ఇదంతా కమిషన్ల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో డబ్బులు దండుకోవడానికి చేస్తున్న కుట్ర, ఇదొక అవినీతి, ఇదొక కుంభకోణం అంటూ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారో అదే ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడడం ఎలా చూడాలి? ఎందుకు రెండు పార్టీలు కలిపేసుకోవచ్చుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు విలీనమయ్యాయి. మరి గౌరవాధ్యక్షుడిగా కేసీఆర్, రెండు ప్రాంతాల వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకోండి. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ స్విచ్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి బల్బ్ వెలుగుతుందా, జగన్ స్విచ్ నొక్కితే కేటీఆర్ బల్బ్ వెలుగుతుందా? ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, లేకపోతే అక్కడ వాళ్ళు తెలంగాణలో ఒక 9 ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 10 అంశాలపైన అజెండా సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి అక్కడ పెట్టాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు, పరిష్కారాలు చేసుకోవాలనుకున్నారు. కొన్నిటికి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు అధికారుల స్థాయిలో, అక్కడ పరిష్కారం కానీ ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కరించుకోవాలనుకున్నారు. ఒక ముందడుగు ఏది, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇక్కడ ఇరు రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడుకోవటం పైన ఇద్దరు ముఖ్యమంత్రుల ముందడుగు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి మరి అమరావతిలో ఉండాలి, గోదావరి రివర్ బోర్డు హైదరాబాద్లో పెట్టాలన్న దానికి ఒక అంగీకారానికి వచ్చారు. అనేక ప్రశ్నలు ఇవాళ చిక్కుముళ్ళు విపదీసే క్రమంలో అడుగులేస్తుంటే వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలు ఇలా గంగవెర్రులు ఎత్తడం అంటే, ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు అక్కడ రేవంత్ రెడ్డి, కేటీఆర్, అక్కడ అవినీతి కుంభకోణాలు, కేసులు, అరెస్టులు, విచారణలు, అక్కడ మనం చూసాం ఫోన్ ట్యాపింగ్, లేకపోతే కార్ రేసు, లేకపోతే కాళేశ్వరం కమిషన్, దానిపైన జ్యుడిషియల్ విచారణకి కేసీఆర్, హరీష్ రావు. అసలు ఫోన్ ట్యాపింగ్లో బండి సంజయ్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు విట్నెస్గా వాంగ్మూలం ఇవ్వటానికి. అక్కడ ఏదో వాళ్ళు అది నడుస్తోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మిథున్ రెడ్డి వాళ్ళ అరెస్ట్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ అరెస్టులు, ఈ కేసులు, ఈ విచారణలు, వీటి నుంచి డైవర్షన్ పాలిటిక్సా? గడికోట శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడా? ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడా? ఇప్పుడు ఆయన ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం మాట్లాడతాడు? ఏం పరిజ్ఞానం ఉందని మాట్లాడతాడు? 3-4 సార్లు మీరు శాసనసభ్యుడిగా ఉన్నంత మాత్రాన మీకు కొట్టిన పిండా? శ్రీశైలంలో ఏయో నీళ్లు ఉన్నాయి, దాటికి ఏదో మరి మాట్లాడతాడు ఏంటి? ఉన్న నీటిని వాడుకునే ప్రయత్నం చేయకుండా ఈయన పోలవరం, బనకచెర్ల 80,000 కోట్లు. మరి నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొచ్చావు? ఆ రోజు మీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన దాన్ని బేష్ అన్నాడు కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాను పోలవరం హైట్ 1 టీఎంసీ 1 మీటర్ తగ్గించుకోమని, ఒప్పుకున్నాడని చెప్పాడు. మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? తనే సంతకం పెట్టాడు, 45 మీటర్ల నుంచి 41 మీటర్లకి పోలవరం ఎత్తు తగ్గింపుకు ఒప్పుకున్నాడు. అంచనా వ్యయం 55,000 కోట్ల నుంచి 37,000 కోట్లకి కుదింపుకు ఒప్పుకున్నాడు. మళ్ళా అది చంద్రబాబు ఒప్పుకున్నాడు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యాడు అంటాడు. నీ చెల్లి షర్మిల తిట్టింది, పోలవరం ఎత్తు తగ్గించడానికి ఆ పాపం జగన్మోహన్ రెడ్డిది అని. ఇప్పుడు తొలి దశ కంప్లీట్ అయిన తర్వాత మలి దశలో 45 మీటర్లకి అది కేంద్రం, అది మలి దశ. ఈ లోపు మీరు ఈ డబ్బు ఖర్చు పెట్టాలి, పోలవరం పూర్తి చేయాలి. నీ వల్ల కాలేదు. 5 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి.
ఎందుకని పోలవరం కనీసం 10% కంప్లీట్ చేయలేకపోయాడు? చెప్పమను మరి గడికోట శ్రీకాంత్ రెడ్డిని దానికి సమాధానం. అంటే జగన్ 5 ఏళ్లలో పోలవరం 3% చేసేది. 3% చేశామన్నారు, 30% నష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. అంటే 450 కోట్లు కట్టుబడి కట్టిన డబ్బు వృధా. ఇప్పుడు అది 900 కోట్లు అవుతుంది అది కట్టాలంటే. అంటే 1350 కోట్లు మట్టిలో పోసాడు. ఎవరు తిన్నట్టు ఆ సొమ్ము? అసలు మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే హక్కు మీకుందా? ఇప్పుడు మరి 1 ఇయర్లో పోలవరం పనులు ఎంత పూర్తయ్యాయి? 10% కంప్లీట్ అయ్యాయి. కేవలం 1 సంవత్సరంలో ముమ్మరంగా పోలవరం పనులు సాగుతున్నాయి. అరే ఒకవైపు గోదావరి వరద వస్తోందని ఎక్కడ ఆ డయాఫ్రమ్ వాల్ ఆ వర్క్స్ ఇబ్బంది కలగకుండా బేస్మెంట్లు రెడీ చేసేసారు. ఇప్పుడు వరద వచ్చినా ఆ బేస్మెంట్ల మీద నడుస్తుంది వర్క్. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తుంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి వచ్చి ఏదో రకరకాలుగా మాట్లాడతాడు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే ఇప్పుడు ఈ బనకచర్లు అంటాడు. అంటే వీళ్ళు అసలు సీమ ద్రోహులు. వీళ్ళు రాయలసీమ ప్రజలు ఇవాళ ఎందుకు ఈ పార్టీని ఇంతగా తిరస్కరించారు? 52 సీట్లలో 49 సీట్లు గెలిపించారు మిమ్మల్ని. కానీ మీరు ఎంత ఖర్చు పెట్టారు సీమ ప్రాజెక్టుల మీద? చంద్రబాబు 2014-19 మధ్య సీమ ప్రాజెక్టులపై 12,000 కోట్లు ఖర్చు పెడితే జగన్ 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,000 కోట్ల. అసలు ఏ ముఖం పెట్టుకుని శ్రీకాంత్ రెడ్డి నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మీరు చెప్పిన హంద్రీ నీవా 1 ఇయర్లో ఇవాళ ఆ కాలువ ప్రధాన కాలువ పనులు 680 కోట్లతో ఖర్చు పెట్టారు, కంప్లీట్ చేశారు, నీళ్లు వదిలారు. అంటే నిన్న చంద్రబాబు అక్కడికి వచ్చి నీళ్లు వదిలేసరికి మీకు కన్నీళ్ళ? ఆయన ఏదో అన్నాడు ముఖ్యమంత్రి, ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా నా నియోజకవర్గం కుప్పానికి నీళ్లు వదిలానన్నాడు, ఒక సెట్టింగ్ వేశాడు. ఆయన ఒక 10 ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు పోశాడు. ఆయన తెల్లగానే ఈ నీళ్లు ఇంకిపోయాయి, ఆ సెట్టింగ్లు ఎత్తుపోయారు, గేట్లు కూడా ఎత్తుపోయారంట. కరెక్ట్గా 2024 ఫిబ్రవరి ఏంటి సినిమా సెట్టింగ్, లేకపోతే గేట్లు, ఆ ట్యాంకర్లతో నీళ్లు పోయడం, జాతికి అంకితం చేశానని చెప్పడం, ఆ నీళ్లు కాస్త ఇంకిపోయాయి, ఆ గేట్లు ఎత్తుపోయారు, జాతీయమైపోయినాయి. అంటే అది గుర్తు చేశాడు. ఇప్పుడు ఈ నీళ్లు ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్ ఉందా, ఇక్కడ ట్యాంకర్లతో నీళ్లు పోసామా, 12 పంపులతో నీళ్లు వదిలారు. ఇవాళ బ్రహ్మాండంగా నీళ్లు వెళ్తున్నాయి హంద్రీ నీవా. అంటే హంద్రీ నీవా ప్రాజెక్టుకి చంద్రబాబు 3,800 కోట్లు ఖర్చు పెట్టాడు. గాలేరు నగరికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. మీరెంత ఖర్చు పెట్టారు? సరే ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్లో లేకపోతే కమిషన్లో అసలు ఏమయ్యాయి? డబ్బంతా ఏమైంది? జగన్మోహన్ రెడ్డి అప్పు 10 లక్షల కోట్లు, ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, ఒక్క పేద కుటుంబానికి ఇల్లు కట్టలేదు, ఒక్క రోడ్డు వేయలేదు. రోడ్లన్నీ గుంతలమయం. పేదల ఇళ్ళ నిర్మాణం నిలిపేశారు, పాడుపెట్టారు. ఆ టిడ్కో ఇళ్ళు కూడా పాడుపెట్టారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతగా పడకేసిందో. అరే 7,000 కోట్లంట ఒక సంవత్సరంలో వీళ్ళు మూలధన వ్యయం ఖర్చు పెట్టింది ఎంత? 7,000 కోట్ల. కనీసం 25,000 కోట్లన్నా ఖర్చు పెడితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈ పేదల ఇళ్ళు, ఈ రోడ్లు ఇలా పాడుపడేయా? ప్రాజెక్టులను పాడుపెట్టిన మహాపాపిగా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తున్నటువంటి భగీరథుడిగా చంద్రబాబు. వీళ్ళకి అసలు గిల కొట్టుకుంటున్నారు. అంటే మీరు అభివృద్ధి చేయరు, వాళ్ళని చేయనివ్వరా? థ్యాంక్ యూ. నమస్తే.